హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కాందాన్ మీడియా. నేను మీ బాలు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కూడా ప్రియుడితో కలిసి ప్రేయసి కాబోయే భర్తలను హత్య చేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే పూణేలో కూడా ఒక సంఘటన జరిగింది. కాబోయే భార్యే లోయలోకి తోసేసి హత్య చేసిన సంఘటన చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రలోని పూణే వద్ద పెళ్లాడబోయే యువతే ఫోటోలు తీస్తున్న క్రమంలో ఒక లోయలోకి తూచేసి హత్య చేసిన ఘటన మనం చూశాం. అంటే కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని కాబోయే భార్య సియా, ఆమె పేరు సియా, ఆమె తన ప్రియుడితోటి కలిసి చేతన్ చౌదరి అనే వ్యక్తితోటి అక్కడ ఫోటోషూట్కి వచ్చిన సందర్భంగా వారిద్దరు కలిసి ఒక లోయలో తోసేసి హత్య చేసిన సంఘటన మనం చూస్తున్నాం. అయితే పోలీసులకు విచారణలో చాలా లోతైన అధ్యయనం చేసిన ద్వారా అసలు భయంకరమైన విషయాలు మనకు తెలిసాయి. ఇద్దరు కలిసే లోయలో పడేశారని తెలిసిన తర్వాత పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంటే ఇలాంటి సంఘటనలు చాలా భయంకరంగా మనకు అవి కనిపిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అంటే కాబోయే భర్త ఎవరైతే ఉన్నారో కేతన్ అగర్వాల్, తన కోటీశ్వరుడు, యువ వ్యాపారవేత్త. అతను పెళ్లికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డాడు. అంటే పూణేలో ఉన్నటువంటి ఒక ప్యాలెస్ను, ఉదయ్పూర్ ప్యాలెస్ను కూడా తను బుక్ చేసుకున్నాడు. తన వివాహానికి వచ్చే బంధువులకు కూడా దాదాపు 2 విమానాలను కూడా బుక్ చేసిండు. అంటే చాలా ఆనందంగా, చాలా బంధువుల మధ్యలో వివాహాన్ని చేసుకోవాలనుకున్న తన కళ అది కలగానే మిగిలిపోయింది. మరి ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతున్నప్పుడు మరి అసలు రాబోయే యువతకు మనం ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నాం? దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా ఘోరంగా జరుగుతుంటే భయానికి గురవుతున్న ఆ సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అంటే పోలీసులు తదుపరి విచారణలో ఎవరైతే ఈ సియా గోయల్ ఉందో ఆమెను విచారణ చేస్తే అసలైన నిజాన్ని ఒప్పుకుంది. నేను నా ప్రియుడు ఎవరైతే ఉన్నారో చేతన్ చౌదరి, మీ ఇద్దరం కలిసి అతన్ని హత్య చేసినామని భయంకరమైన విషయాలు చెప్పేసరికి ఇది పోలీసులే ఒక ఆశ్చర్యానికి గురైన సంఘటన చూస్తాము. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. మానవ బంధాలు, సంబంధాలు మరి ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తున్నా కూడా వాటిని మరి తల్లిదండ్రులకు కూడా సర్ది చెప్పుకొని, తల్లిదండ్రులకు ఒప్పించుకొని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి మరి ఇలాంటి సంఘటనలను మనం నిరోధించాలి, వాటిని అడ్డుకట్ట వేయాలి. రాబోయే యువతరానికి మనం ఒక ఆదర్శంగా ఉండాలంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని చెప్తూ మరి ఈరోజు ఈ స్టోరీ మీరు దీనిపైన మీ కామెంట్ ఏందో చెప్పగలరని తెలియజేస్తున్నాం.